కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టుపై పొలిటికల్ వార్త దారితీసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం తప్పుదాల వల్లే కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. కమిషన్ల కోసం తుమ్మడి హెట్ట ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారంటూ విమర్శించారు. ఇక మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తుమ్మడి హెట్ట దగ్గర నీటి లభ్యత లేకపోవడంతోనే మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అన్నారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరును బీజేపీ తీవ్రంగా ఎండగట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ పిల్లర్ కుంగడంతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిర్ణయించింది. అందులో భాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏకు ఈ బాధ్యతను అప్పగించింది. ఎన్డీఎస్ఏ దాదాపు సంవత్సరంన్నర తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత 4 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి నివేదికలో కొన్ని అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. అక్కడ నిర్మాణం కానీ అదేవిధంగా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా అక్కడ జరిగిన దానికి సంబంధించి దానిపైన కూడా అక్కడ ఆ ప్లేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో జియాలజికల్ సర్వే చేయలేదని చెప్పేసి కొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది. ఈ అంశాలు ఎన్డీఎస్ఏ ఏవేవైతే అంశాలను ప్రస్తావించిందో వాటిపైన నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా కొన్ని కామెంట్స్ కూడా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిలా నిర్మించారో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ జియాలజికల్ సర్వే చేయకుండా అదేవిధంగా ఒక చోట సర్వే నిర్వహించే మరో చోటకు సంబంధించి కూడా నిర్మాణం చేయాల్సిన వాటి చోటు కాకుండా వేరే ప్లేస్ కూడా డిజైన్ మార్చడంతో ఇవన్నీ తప్పిదాలు జరిగాయంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చెరువులకు సంబంధించి తుమ్మడిహెట్టి వద్ద నిర్మాణం చేయాలని చెప్పేసి గతంలో నిర్ణయించింది. కానీ తుమ్మడిహెట్టి నిర్మాణం చేయకుండా మేడిగడ్డకు షిఫ్ట్ చేసి చాలా తీవ్ర అన్యాయం చేశారంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేశారు. అయితే అక్కడ తుమ్మడిహెట్టికి సంబంధించి దాదాపు 160 టీఎంసీల నీటి లభ్యత ఉందంటూ కూడా గతంలో వ్యాప్కోప్ సంస్థ కానీ అదేవిధంగా రిటైర్ ఇంజనీర్ల సంస్థ కూడా అక్కడ ఇచ్చిన రిపోర్ట్ ఉందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈ ఏదైతే కాళేశ్వరంకి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ బ్యారేజ్లతో నిర్వహణ ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు అయితే మరోవైపు దీనికి సంబంధించిన డిపిఆర్లు కూడా ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత డిపిఆర్ తయారు చేశారు. దీనిపైన పూర్తిగా అవకతవకలు జరిగాయంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఆరోపణలు చేశారు. పొలిటికల్ చేసిన ఆరోపణలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనికి కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు, పూర్తిగా రాజకీయాలు రంగడించి కూడా అవాస్తవాలు జోడించి చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అక్కడ తుమ్మిడిహెట్టి వద్ద ఎలాంటి 160 టీఎంసీల నీటి లభ్యత లేదని చెప్పేసి అదే కేంద్రానికి సంబంధించిన వ్యాప్కో సంస్థ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారంగానే మేడిగడ్డ దగ్గర కట్టాలని చెప్పి సూచించినందుకే అక్కడ మేడిగడ్డ దగ్గర నిర్మాణం చేయాల్సి వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే డిపిఆర్లకు సంబంధించిన అంశంతో పాటు అదేవిధంగా తుమ్మిడిహెట్టికి సంబంధించిన విషయాన్ని కూడా మరోసారి ప్రస్తావిస్తూ కూడా హరీష్ రావు ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ హయాంలో 8 సంవత్సరాల పాటు ఎందుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలేకపోయారు, ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు, కేవలం కాల్వలు మాత్రమే డిస్ట్రిబ్యూషన్లు అంటూ కూడా కొన్ని మొబిలైజేషన్ దానికి సంబంధించిన ల్యాండ్ అక్విడేషన్ అంటూ కూడా కొన్ని నిధులు విడుదల చేశారు తప్ప ఎలాంటి పనులు చేయలేదని ఆరోపణ చేశారు. మరోవైపు డిపిఆర్లకు సంబంధించి కూడా ప్రజెంట్ కుడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా డిపిఆర్ లేకుండానే టెండర్లు పిలిచిన దాఖలాలు లేవా అంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించి 2 పార్టీలు చేసుకుంటున్నాం. మరోవైపు బీజేపీ కూడా సంబంధించిన కిషన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి 2 పార్టీలకు అర్హత లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం పైన మాట్లాడే అర్హత లేదు. దీనికి దాదాపు సంవత్సరన్నర కాలంగా అవుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందంటూ కూడా ఆరోపణలు చేశారు. సో మొత్తం మీద కాళేశ్వరంకి సంబంధించిన ఎన్డీఎస్ఏ రిపోర్టు 3 పార్టీల మధ్య అయితే ఒక రగడైతే రగిల్చిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.